నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. అగ్ని ప్రమాద ఘటనలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం బాధాకరం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తరణ. త్వరితగతిన పనులను ప్రారంభించాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల ముందు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్. పిఠాపురం పీఠాధిపతి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్న వైసీపీ నేత శ్యామల. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించినట్టు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగ్గా వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేశారన్నారు. ప్రమాదాలు చెప్పి రావని, తాము సకాలంలోనే స్పందించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, అగ్ని ప్రమాదంపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో బెంగాల్ నుంచి చుట్టాల ఇంటికి వచ్చిన వారు కూడా మరణించినట్లు చెప్పారు. 4 ఉమ్మడి కుటుంబాలకు చెందిన 17 మంది మరణించారని మంత్రి పొన్నం తెలిపారు. స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు. ఈ సంఘటన జరిగినటువంటి ఆదుర్పుర తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో సమాచారం ద్వారా సంబంధిత అధికారులు సమాచారం తెలియజేశారు. ఫైర్ డిపార్ట్మెంట్కి ఉదయం పూట మనుషుల ప్రాంతం నుంచి 6 గంటల 16 నిమిషాలకి సమాచారం అందిస్తే 6 గంటల 17 నిమిషాలకి అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమీడియట్గా మొగల్పూర ఫైర్ ఇంజిన్ 6 గంటల 17 నిమిషాలు బయలుదేరి 6 గంటల 20 నిమిషాలకి ఆ ప్రాంతానికి చేరుకొని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల నుంచి రాజ్ కేసీ రెడ్డి ఆయన బృందం వసూలు చేసిన ముడుపుల సొత్తును నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తీసుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో తేలింది. దీనికోసం వీరిద్దరూ హైదరాబాద్లో రాజ్ కేసీ రెడ్డితో తరచూ సమావేశమయ్యేవారని వెల్లడయ్యింది. ఈ భేటీలోనే కీలకమైన సందేశాలను రాజ్ కేసీ రెడ్డికి చేరవేయడంతో పాటు తమ కుట్ర సరిగా అమలవుతుందా లేదా అనేది చర్చించేవారని నిర్ధారణ అయ్యింది. సమావేశం ముగించుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ముడుపుల సొత్తును వారి వాహనాల్లోనే పట్టుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో తెలిసింది. ఈ ముడుపుల సొత్తు చేరాల్సిన వ్యక్తులకే చేరుతుందా లేదా అనేది వీరిద్దరే పర్యవేక్షించేవారని సిట్ గుర్తించింది. వీరిద్దరిని శనివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ అధికారులు హాజరుపరిచారు. కుంభకోణంలో వీరి పాత్ర దర్యాప్తులు వెలుగు చూసిన అంశాలను పేర్కొంటూ రిమాండ్ రిపోర్టు సమర్పించారు.
అన్న అట్లేండి అన్న 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 అట్లేండి అన్న 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 అట్లేండి అన్న అన్న ఇటు వచ్చిండి అన్న అన్న మీరు అట్లా రామన్న ప్లీజ్ కానిస్టేబుల్ గారు ఉంచుకోండి గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతిన పనులను ప్రారంభించాలన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు తగ్గట్టుగా పనులు ప్రారంభించాలన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు ప్రాంతాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తరణ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. భూసేకరణకు నిధులు అందుబాటులో ఉన్నందున వెంటనే సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలన్నారు. ఛానల్ విస్తరణ పొడిగింపునకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్గా ఉన్నటువంటి ఏరియాలు బుడంపాడు, బొంతపాడు, ఏటుకూరు ఈ మూడిటికి ఒకటి, తర్వాత మూడోది మర్జ్డ్ విలేజెస్ మొత్తం వచ్చేసి ఒక 10 విలేజెస్. ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి 3. ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2 8 కోట్లు అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్లు 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్. టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ ఇందులో రైల్వే లేన్స్, నేషనల్ హైవేసు, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్ ఇది న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్. అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా 160 కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
దీన్ని సాధించినటువంటి మా ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ వర్క్ టెండర్ వచ్చేటప్పుడు 1 to 2 monthsలో టెండర్ స్టార్ట్ అవుతుంది. మెయింటైన్ చేయటం, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఫ్యూచర్లో అవసరమయ్యేటువంటి మొత్తం వాటర్ సప్లై ఇచ్చే విధంగా ఈరోజు ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మూడో సమస్య వచ్చేటప్పటికి నెక్స్ట్ డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ నెక్స్ట్ అప్డేట్ చేస్తాం, అది కూడా త్వరలో దానికి కూడా ఏదో విధమైన మార్గం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ వాటర్ సమస్య తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. సీఎం చంద్రబాబును గతంలో అరెస్టు చేసింది వైసీపీ కాదని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి శ్యామల తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది వైసీపీ కాదని కేంద్ర సంస్థలు అన్ని ఆధారాలతో అరెస్టు చేశాయని వెల్లడించారు. కాగా 2023లో ఏపీసీఐడి చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు 32,000 మంది మహిళలు ఏపీలో మిస్ అయ్యారని చెప్పిన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల విమర్శించారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజనీపైనే పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఓ మాజీ మంత్రికే రక్షణ లేకుంటే సాధారణ మహిళలకు ఏముంటుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు ఇలా మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఇస్తానన్న ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు. సరే, మీరు జిల్లాలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఎప్పుడు చేస్తాం, ఇవాళ చేస్తామో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా, రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా, ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడలేదు జిల్లాలోకి వచ్చి. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకి ఆ హాస్టల్లో ఎలకలు కొరికేసిన విషయం మనందరికీ తెలుసు. ఎంత దారుణంగా ఆడపిల్లలకి గాయాలు అయ్యాయో కూడా మనందరం చూసాం. మీరు విద్యాశాఖ మంత్రి గారు జిల్లాలోకి వచ్చి ఎలకలపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన వాళ్ళ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడలేదు. ఆ యాజమాన్యంపై కానీ సంబంధిత అధికారులకు కానీ మీరు ఒక మాట చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా, అది చేయలేదు. ఆ సమస్యని మీరు అడ్రస్ చేయలేదు. అంతేకాకుండా మళ్ళీ మన దగ్గుబాటి ప్రసాద్ గారు అంటూ ఉన్నారు, నారా లోకేష్ గారికి అనంతపురం జిల్లా అంటే అన్నీ విన్న తర్వాత మాట్లాడుతున్నా నేను ఇవన్నీ కూడా. ఆ కిమ్స్ని అనంతపురంకి ఇచ్చేయండి. ఎందుకు మీరు మందలగిరికి మార్చుకున్నారు? 2023లో మేము ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్కి మీరు శంకుస్థాపన చేశారు. దాన్ని కూటమి నేతలు మీ హయాంలో తీసుకొని అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి, అలా ఎలా చేస్తారు మీరు? అసలు మేము తీసుకొచ్చాము ఈ ప్రాజెక్ట్ అని నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను. చూడండి, రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు, మీరు కాదు, కూటమి నేతలు కాదు. మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను. కార్మికులకు పెన్షన్స్ 3,000 ఇలా ప్రతిదీ మేము చెప్పిన ప్రతి హామీ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ జగనన్న మొదటి ఏడాది కాలంలోనే మ్యాక్సిమం పూర్తి చేసాం, ఇస్తూ వచ్చాం. అన్న మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు మొత్తం 5 ఏళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనద్దు. మొదటి ఏడాది చేస్తుంది కదా. రాజకీయ పూర్తి కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేస్తుంది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన శంకరన్ ప్రజా ఆసుపత్రి భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.
తాత్కాలిక అనుమతిని రద్దు చేస్తూ డిఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. సంధ్య థియేటర్ యజమాని రమేష్ ఫిర్యాదు మేరకు ఈ నెల 5వ తేదీన జిల్లా డిప్యూటీ వైద్యాధికారి జయశ్రీ బృందం ఆసుపత్రిని పరిశీలించి జిల్లా వైద్యాధికారికి నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా ఆసుపత్రికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రిటైర్డ్ ప్రభుత్వాధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్ను భయపెట్టాలని అనుకోవటం వారి అవివేకమని అన్నారు. అమలుపరచని పాపాన్ని కూడా పోలేదు. కానీ ఈరోజు ఒక డైవర్షన్ రాజకీయాలకు ఈ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ప్రవేశపెట్టింది కూడా ఈరోజు కూడా ఒక కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపింది కూడా. కేవలం వారు ఏమీ చేయలేక ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక తప్పుడు సాక్ష్యాలను కూడా పుట్టించి ఒక కక్ష సాధింపుతో తప్పుడు కేసులు అనేది కూడా పెట్టి ఈరోజు అరెస్టులు అనేది కూడా అన్యాయంగా అక్రమంగా కూడా ఈరోజు అరెస్టులన్నీ కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజకీయ నాయకులనే కాదు, కడకు ఐఏఎస్, ఐపీఎస్ ఇతర పెద్ద పెద్ద అధికారులకు మాత్రం కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా విడిచిపెట్టుకోకుండా వారిపైన కూడా పూరితమైంది తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ గారిపైన కేసులు పెట్టి ఏదో చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉంది తప్ప మరొకటి కాదని నేను చెప్తున్నాను. ఎలా ఇటుంటే భవిష్యత్తులో ఎలా పరిపాలిస్తారు మీరు అని చెప్పి అడుగుతున్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమైనా కానీ ఈరోజు మీరు ఎన్ని కేసులు, దొంగ కేసులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, కార్యకర్తల నుంచి మా నాయకుడు పెద్ద నాయకుల వరకు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా రాజకీయ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇంకా కూడా ఉద్యమించి ఇంకా ఎత్తు దాంట్లో తీసుకొని కూడా ముందుకు తీసుకొని పోతాం. కానీ ఎక్కడ కానీ మీ అటువంటి అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ బెదిరేది లేదు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి యొక్క పార్టీలను కూడా హెచ్చరిస్తుంది. నుంచి 19 వరకు ఏ డిస్టిలరీలో అయితే ఈ మద్యం అనేది కూడా తయారు చేసి అమ్మారు, ప్రజలకు అమ్మారు, 19 నుంచి 24 వరకు కూడా అదే డిస్టిలరీలోనే మళ్ళీ కూడా మద్యం తయారు చేసింది. వారే ఓనర్లు, ఆ డిస్టిలరీలో ఎక్కువ ఓనర్లు వారే తయారు చేసినట్టువే. తర్వాత ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చి ఈ 11 నెలలైనా కూడా అదే డిస్టిలరీ నుంచే ఈరోజు మద్యాన్ని కూడా తీసుకొని కూడా సరఫరా చేస్తున్నారు. మనము కేవలం జగన్మోహన్ గారు పరిపాలించిన కాలంలోనే
స్కామ్, మద్యం స్కామ్ అనేది కూడా ఎట్లా జరుగుతుంది? వారే డిస్టిలరీస్ అవే డిస్టిలరీస్ సప్లై చేసి ప్రేమ పేరుతో మోసపోయి గర్భవతి అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఆ కేసుకు సంబంధించిన నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద మృతురాలు గంగోత్రి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన గంగోత్రి హైదరాబాద్లోని చైతన్యపురిలో అక్కబావల దగ్గర ఉంటూ డిగ్రీ చదువుతున్న సమయంలో ఆత్మకూరులో ఉన్న కేశబోయిన మహేష్ అనే వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు. గత 3 నెలల క్రితం తను ప్రెగ్నెంట్ అని తెలిసి మహేష్కు చెప్పడంతో అప్పటికే పెళ్లి అయిన మహేష్ ముఖం దాటేయడమే కాకుండా తన స్నేహితులతో గంగోత్రిని బెదిరించాడని తెలిపారు. మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్య చేసుకొని మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తారీఖు చనిపోయింది సార్ మా చెల్లె గంగోత్రి. నేను వాళ్ళ అక్కని చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినాం. అందులో కన్సీవ్ అని తెలిసింది. తర్వాత వెళ్ళి ఒక రాంగ్ నెంబర్ వస్తే దాని మీద కేసు పెట్టింది సార్. సిఐ భద్రయ్య, సిఐ వెంకటేశ్వరరావు ఇద్దరు సిఐ ఎస్ఐలు పట్టించుకోవట్లేదు సార్. కేసు పెట్టామంటే పెట్టట్లేదు. లంచం తీసుకురు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాడే రికార్డింగ్ పెట్టిరు. అట్లా ఒకడే పోయి కోర్టుకు లొంగిపోయింది సార్. మిగతా వాళ్ళ ముగ్గురు చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టంటే పెట్టట్లేదు సార్. వాళ్ళ ముగ్గురికి కేసు కావాలి, శిక్ష పడాలి. అది మాకు న్యాయం కావాలి సార్. కేశబైన మహేష్, జడ్డంగి మహేష్, కేశబైన రమేష్, కేశబైన గౌతమ్ నలుగురికి ఒకరికే కేసు అయింది. మిగతా ముగ్గురికి కేసు కావాలి, నలుగురికి శిక్ష పడాలి. దశాబ్దాలుగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పరిగి మండలం గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యంతో మూతపడిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు వద్ద కార్మికులతో కలిసి ఉషాశ్రీ చరణ్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత పెనుగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గొర్రెపల్లి ప్రీకాట్ సూపర్ స్పిన్నింగ్ మిల్లు మంత్రి సవిత నిర్లక్ష్యం వల్ల ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లు కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. వెనక్కి కనిపిస్తున్న ప్రీకాట్ స్పిన్నింగ్ మిల్ ఈరోజు పరిగి మండలంలో పెనుగొండ కాన్స్టిట్యున్సీలో క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళని అడిగితే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారో, అదేవిధంగా ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పోయి అడిగితే వాళ్ళు అందించే వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రభుత్వంలో అనే మాట అయితే వాళ్ళు వర్కర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగిందంట. వర్కర్స్ అందరూ వచ్చి నాతో డిస్కషన్ చేశారు. అంటే నాకు నిజంగా ఎంత బాధాకరంగా ఉంది అంటే, స్థానికంగా ఉన్న సవితమ్మ జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రీకాట్ మిల్లు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది కూడా మనం అందరూ కూడా చూసినాం. ఆమె పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, జూనియర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళు పిలుచుకుంటున్నారు, వాళ్ళు ఉన్నారు, క్యాజువల్స్ ఉన్నారు, న్యూ క్యాజువల్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిక్ లో కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ కూడా ఉంటూ
పోయి సవితమ్మ దగ్గర కూడా అమ్మ మాకు తల్లి అన్యాయం జరుగుతా ఉంది, ఇక్కడ మంత్రిగా ఉన్నావు కదా ఏదైనా స్పందించు అంటే అసలు ఆమె బీకాట్ మిల్లు లాక్డౌన్ అయినా కూడా క్లోజ్ అయినా కూడా ఆమె ఎందుకు ఇంతవరకు మౌనంగా ఉంది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది $1 మిలియన్ క్వశ్చన్ అయినా కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆమె ఎందుకు మౌనంగా ఉంది అని. ఇంకా నేను సపరేట్ గా చెప్పేంత అవసరం లేదు. అయితే ఈ రోజు మిల్లో ఉండే ఓనర్స్ గానీ అదేవిధంగా యూనియన్స్ వాళ్ళందరూ కూడా ప్రీకోట్ మిల్ వాళ్ళు డిసైడ్ చేశారు, ఇంకా అన్నారు ఇవ్వలేదు. ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళ విషయం అయితే నిజంగా ఎంత పరిస్థితి అయోమయంగా ఉంది అంటే వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కూడా రోడ్డున పడేశారు. ఈరోజు సవితమ్మ మాత్రము ఏం మాట్లాడుతా ఉంది అంటే మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం కూటమి ప్రభుత్వము. తాను మాత్రం నోస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడేది మాత్రమే ఏదో ఒక విమర్శ చేస్తుంటావు. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, నీకు వచ్చి ఎంప్లాయీస్ అందరూ కూడా నీకు కూడా ఒక మెమోరాండం ఇచ్చేసి అమ్మా మాకు న్యాయం చేయమన్నారు. కలెక్టర్ గారు కూడా పోయినారు. మీరు న్యాయం చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ కు, క్యాజువల్స్ కు, న్యూ క్యాజువల్స్ కు, కాంట్రాక్ట్ ఫ్యామిలీస్ కు మేము అండగా నిలబడతాం, మీ తరఫున మేము పోరాటం చేస్తామని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్డుకి ఎక్కినాం. మీకు న్యాయం చేసే వరకు మోడీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లకుండా తప్పు చేసినట్లు ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎదురు చూసిన వైసీపీ కలిసి వెళ్లకుండా తప్పు చేసిందన్నారు. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టి కూడా త్వరలో తీసుకెళ్తానన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. చాలా సైలెంట్ గా అందరూ కూడా కెమెరా పడిపోతుంది, నన్ను చూస్తే కెమెరా పడిపోతుంది. కెమెరా నిశ్శబ్దంగా ఉంటారా ప్లీజ్. వెనక కూర్చున్న వాళ్ళు దయచేసి మాట్లాడొద్దు. బస్సు నాకు అట్లా రాదు గురు, కొద్దిగా అట్టంతా ఓకేనా బస్సు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి 26 మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పెళ్ళైన 10 రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు, పసుపు కుంకాలు చెరిపేశారు. పసుపు పారాణి ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి పొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు. అదేవిధంగా మొత్తం 26 మందిని చంపేశారు. ఈ ఉగ్రదాడికి దీటుగా తిరుపతి జిల్లాలో ప్రతి నెల 3వ శనివారం గ్రామ పంచాయతీ, వార్డు, మండల, మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హీట్ ది బీట్ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి నెల కూడా ఒక విభిన్నమైనటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నామని, గడిచిన 4 నెలల్లో ఇంటింటి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆరోగ్యవంతమైన సమాజము, దుష్ప్రభావాలు లేని వైద్యము హోమియోపతి లక్ష్యమని ప్రభుత్వ హోమియో వైద్యురాలు జ్ఞానప్రసూన అన్నారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని శాఖా గ్రంథాలయంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా అదుపు ఉంటుందన్నారు. పిల్లలకు, పెద్దలకు హోమియో వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పేషెంట్లకు మందులు అందజేశారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కాదు కాబట్టి హోమియో వైద్యం గురించి మేడం గారు మనకి ఏ రకమైన ప్రతి నెల ఈ కార్యక్రమంలో ఇంకొక కొంత సమయం కేటాయిస్తానండి. నా వంతు సహాయం అందిస్తాను. చూడండి. ఇది వేసుకుంటాం 10 నిమిషాల ముందు 10 నిమిషాల తర్వాత వాటి కూడా కావాలి. ఏమి కూడా 10 నిమిషాలు. జీ జ్ఞానప్రసూన అండి. నేను ప్రభుత్వ హోమియోపతి డాక్టర్ బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు ఈ గ్రంథాలయంలో బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణా తరగతులు సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉంది. 20 డేస్ నుంచి ఇక్కడ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ భాగంగా ఇక్కడ ప్రతిరోజు ఒక కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లలకి, పెద్దలకి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ వేసవి శిక్షణ తరగతిలో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సాసా ప్రోగ్రాం అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని, దాంట్లో భాగంగా ఈరోజు మే నెల 3వ శనివారం జరిగే కార్యక్రమం బీట్ ద హీట్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనము వేసవిలో వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ మార్గాల గురించి మనం తెలియజేయడం జరిగింది. పిల్లలకి హోమియోపతి మందుల యొక్క ఒక విశిష్టతను, వాటి యొక్క ఉపయోగాలను తెలియజేయడం, ప్లస్ ఈరోజు సమ్మర్ ఈ హీట్ సన్ స్ట్రోక్ తగలకుండా ప్రివెంటివ్ మెడిసిన్ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం మన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మనం ప్రయత్నించాలి. కాబట్టి మన ఈ ఆరోగ్య గురించి, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి అందరికీ జనాలకి వాళ్ళ విజ్ఞానాన్ని కలగజేయడం జరిగింది. వాళ్ళకి దీని ద్వారా కూడా మనం హోమియోపతి మందులను సరఫరా చేయడం జరుగుతుంది. అందరి చేత కూడా మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాం ప్రతిజ్ఞ కూడా చేయించాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏడాది అద్భుతంగా శ్రీ వేదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, ఆలయ ఈవో వేమూరు గోపి తెలిపారు. నెల్లూరు రూరల్ వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారన్నారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ మే 6 నుంచి మే 16 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ బ్రహ్మోత్సవాల్లోకి మన గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి విద్యారెడ్డి గారు, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామానాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ అసౌకర్యంగా కాకుండా ప్రతి అధికారులకి సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్డీఓ మేడం కూడా ప్రతి శాఖలను సమన్వయపరిచి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ప్రతి శాఖ, ఫైరు, ప్రతి శాఖలు ముందుండి చేశారు. మాకు సహకరించిన మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మా రథోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు, వాటర్ కావచ్చు, ఏది విద్యుత్ శాఖ పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అంతరాయం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని కృపా కటాక్షాలు తీసుకొని వెళ్ళారు. మా సహకరించిన ప్రతి ఒక్కరికి, అధికారులకి, మా సిబ్బందికి, అందరికీ మా వేమూరు గోపి సార్ గారు దగ్గరుండి అన్నీ మా ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ అయినాయి. ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అగ్ని ప్రమాద ఘటనలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం బాధాకరం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తరణ. త్వరితగతిన పనులను ప్రారంభించాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల ముందు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్. పిఠాపురం పీఠాధిపతి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్న వైసీపీ నేత శ్యామల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.